హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో 17th జూన్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, అలాగే స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ అయ్యేలాగా ఇంపార్టెంట్ నేషనల్, ఇంటర్నేషనల్, బ్యాంకింగ్, ఎకనామీ, స్పోర్ట్స్ అన్నీ కంబైన్ చేస్తూ ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తున్నామండి. సో రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు మనం కోర్సెస్ ఏం అందుబాటులో చేస్తున్నాం. సో బ్యాంకింగ్ డ్రీమ్ ఉంటున్న స్టూడెంట్స్కి, బ్యాంక్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ సెంట్రల్ గవర్నమెంట్లో ఐబీ, సిబిఐ, ఇంకా ఎస్ఎస్సి ఇలా ఏదైనా కానీ రైల్వేస్ వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యేలాగా ఇంపార్టెంట్స్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్గా బేసిక్ లెవెల్ నుంచి కూడా స్లో లెర్నర్ నుంచి కూడా కంప్లీట్ టఫ్ లెర్నర్ వరకు కూడా కంప్లీట్గా కవర్ చేస్తూ బేసిక్స్ నుంచి కూడా సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తూ మీకైనా కోర్సెస్ అనేది మనం అందిస్తున్నాం ఆన్లైన్ ద్వారా. సో మీకు ఆ కోర్స్ కావాలి అనుకున్నట్టే ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసినాం, యూ కెన్ ఆప్ట్ ఇట్. అలాగే ఆర్బీఐ గ్రేడ్ బిని డ్రీమ్గా పెట్టుకుంటూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకైనా క్వాలిటీ అడిషన్ సబ్జెక్ట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అలాగే సుప్రీం ప్యాక్ ద్వారా ఏంటంటే కంప్లీట్ అన్ని కోర్సెస్ మీకు కంప్లీట్ ప్యాకేజ్ లాగా బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి కావాలనుకుంటే మీరు సుప్రీం ప్యాక్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, సో ఈ ఆఫర్ని ఎలా అవైల్ చేసుకోవాలి, ఎలా పొందాలి అనుకున్నారంటే ఎక్కడున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే గూగుల్లో మన ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని అక్కడ చూడవచ్చు. సో ఫ్రీ డెమో క్లాసెస్ పొందవచ్చు. డెమో క్లాసెస్ చూసి తర్వాత మీకు నచ్చిన కోర్సుని మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకొద్దిగా వేగవంతంగా అనేది చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే శ్రీకాకుళంలో మన బ్యాచెస్ అనేది రన్ అవుతుందండి. సో మీరు అక్కడికి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ చూసి క్లాసెస్ జాయిన్ అయ్యి మీ కోర్స్ ప్రిపరేషన్స్ అనేది ఇంకా వేగవంతం చేయొచ్చు. అలాగే మీకైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ నోటిఫికేషన్స్ అనేది ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకున్నా అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాటికైనా డీటెయిల్స్ అనేది మీకు అందిస్తారు. ఓకేనా, సో ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి కాబట్టి త్వరపడండి. ఓకే స్టూడెంట్స్, ఎప్పట్లాగే మనం డైలీ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తాము. సో ఇంపార్టెంట్ డేస్తో స్టార్ట్ చేద్దాము. సో ఇంపార్టెంట్ డేస్ ఏవి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవి అవన్నీ మనం చూద్దాం. సో ఇక్కడ చూసాము, యునైటెడ్ నేషన్ నుంచి కూడా అప్రూవ్ చేసిన వరల్డ్ డే ఫర్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్. ఓకేనా, జూన్ 17th నాడు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం? జూన్ 17th నాడు ఎవ్రీ ఇయర్ మనం ఏంటి డెసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్స్ అంటే వరల్డ్ డే టు కంబ్యాట్. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా కూడా డెసర్టిఫికేషన్ మరియు డ్రౌట్ అలాంటి వాటిని కంబ్యాక్ చేయడానికి మనం ఒక డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ సంవత్సరంకైనా థీమ్ ఇదేనండి. 2022 అయినా థీమ్ ఏంటంటే రైజింగ్ అప్ ఫ్రమ్ డ్రౌట్ టుగెదర్. సో డ్రౌట్ నుంచి కూడా మనమంతా కలిసి మనము ఓవర్కమ్ అనేది చేయాలి. ముఖ్యంగా ఈరోజు సెలబ్రేట్ చేయడానికి ఒక ముఖ్యత్వం ఏంటంటే మనం ఏంటంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది చేస్తున్నాము. సో ల్యాండ్ డిగ్రేడేషన్ కాకుండా మనము సంరక్షించి దాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే భూమిని రక్షిస్తేనే అది మనకి అన్నం పెడుతుంది. తర్వాత మనము ఏమైనా కానీ హ్యుమానిటీ సర్వైవ్ అవ్వాలన్నా కానీ మనకి ల్యాండ్ స్టాండ్స్ యాజ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ఈ మధ్యకాలంలో సేవ్ సాయిల్ అనే మూమెంట్ చూస్తున్నాం సద్గురు నుంచి. సో ఇవన్నీ ఏంటి, మన మట్టిని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్స్. యాక్చువల్గా ఈ డే ఫస్ట్ ఎప్పుడంటే 1995లో యుఎన్జిఏ వారు అప్రూవ్ చేశారండి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీకు తెలుసు. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చూస్తున్నా అంటే రెగ్యులర్గా మనకి న్యూస్లో వస్తున్న విషయమే, అప్డేట్ అవుతున్న విషయమే. సో వారంతా కూడా ఈ డెసర్టిఫికేషన్స్ ఇలాంటి సమస్యలను మనం ఓవర్కమ్ చేయాలి అనే దానికోసం వీళ్ళు లాంచ్ చేశారండి. ముఖ్యంగా ఈ డెసర్టిఫికేషన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడ సమస్యగా ఉందంటే ఆఫ్రికాలో ఇదంతా సహారా డెసర్ట్ ఉంటుంది. కానీ సహారా డెసర్ట్ చుట్టుపక్కల ప్రాంతం కూడా మెల్లమెల్లగా డెసర్ట్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఈ డెసర్టిఫికేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇంకా ఇండియా విషయంలో మీరు తీసుకున్నా అంటే డెసర్టిఫికేషన్ వచ్చేసి ఈ ప్రాంతంలో రాజస్థాన్ ఉంటుంది. ఈ రాజస్థాన్ డెసర్ట్లోకి థార్ డెసర్ట్కి సరిహద్దు ప్రాంతాలు సరౌండింగ్ ప్లేసెస్లో మెల్లమెల్లగా ఈ యొక్క ప్రాపర్ రెయిన్ఫాల్ లేకపోవడమో క్లైమేట్ చేంజ్ వలనో ఏదో ఒక మల్టిపుల్ రీజన్స్ వల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఈ డ్రౌట్ అనేది ఫేస్ చేస్తూ మెల్లమెల్లగా ప్రాపర్ ల్యాండ్స్ కూడా డెసర్ట్స్గా మారిపోతున్నాయి.
డ్రౌట్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు. దీంతో అసలైన మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు డ్రౌట్స్ ఎక్కువ ఉంది, అలాగే డెసర్టిఫికేషన్ ఎక్కువ ఉందంటే ఫార్మర్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుందండి. వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే వాళ్ళంతా కూడా చాలా సఫర్ అవుతారు. ఫార్మర్స్ ఇష్యూ అంటే దాంతో మనకేమొస్తుంది, ఫార్మర్స్ సూసైడ్ కూడా ఎక్కువైపోతుంది. ఓకేనా? సో అందువల్ల మనం కొద్దిగా జాగ్రత్తగానే ఈ టాపిక్ని డీల్ చేయాలి. సో ఇవన్నీ కాకూడదంటే మన భూమిని మనం రక్షించుకోవాలి. దానికే వీరు డెసర్టిఫికేషన్స్ అండ్ డ్రౌట్ డే అనేది ఒక వరల్డ్ వైడ్ అనేది సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. సో ఓకే, నెక్స్ట్ నేషనల్ న్యూస్ ఏంటో చూద్దాం. సో మీరు చూస్తున్న వ్యక్తి ఎవరంటే తుకారాం అండి. సంత్ తుకారాం అంటారు. సెయింట్, ఇతను ఒక కవి. సో ఈయన పేరు మీకు తెలిసే ఉంటుంది, హిస్టరీలో చదువు ఉంటారు. తుకారాం ఇతను మిడివల్ ఇండియాలో భక్తి టైంలో ఒక ఇంపార్టెంట్ పోయట్ అండి. సో యాక్చువల్గా ఏంటంటే పిఎం వచ్చేసి వీరికైనా ఒక శిలామందిర్ అనేది ఇనాగ్రేట్ చేశారండి. సో ఇప్పుడు ఏంటంటే శిలామందిర్ అంటే ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, అది కూడా చెప్తాను. అలాగే తుకారాం గురించి ఒక ఫ్యూ ఫ్యాక్ట్స్ అనేది చేస్తాను. ఎక్కడ శిలామందిర్ పెట్టారు? పూణేలో పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు, ఓపెన్ చేశారు. శిలామందిర్ అంటే ఏంటి? ఒక మనిషి చనిపోయిన తర్వాత తనకి నిర్మించే ఒక మందిరాన్ని శిలామందిర్ అంటారు. అంటే టెంపుల్ లాంటిది, కానీ టెంపుల్ కాదు. టెంపుల్ అంటే దేవునికి పెడతాము, కానీ శిలామందిర్ ఎవరు కడతా అంటే పర్సన్కి, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఉండి తనకి దేవుని సమానంగా చూస్తూ ఒక వాల్యూ ఇస్తూ, అలాగే తను చనిపోయిన తర్వాత కట్టడాన్ని మనం ఏమంటామంటే శిలామందిర్ అంటారు. అలాగే ఈ సంత్ తుకారాం అనే వ్యక్తి ఒక సెయింట్, ఒక సన్యాసి అండ్ పోయట్ అంటే ఒక కవి. అలాగే ఇతను కవి దేంట్లో అంటే వకారి. ఓకేనా? వకారి టైప్ ఆఫ్ నాట్ వకారి, వర్కారి అండి, WAR వస్తుంది. వర్కారి స్పెషల్ పోయిటరీ, ఇతని గురించి వర్కారి టైప్ ఆఫ్ పోయిటరీ అంటారు. ముఖ్యంగా ఏంటంటే డివోషనల్. సో దేవుణ్ణి స్తుతిస్తూ, ఓకేనా, దేవుణ్ణి స్తుతిస్తూ డివోషనల్ పోయట్రీ అనేది ఇతను చాలా వరకు రాశాడు. ఇంకా ఇతని యొక్క పోయట్రీ అన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే అభాంగా అంటాం. సో మీకు ఎగ్జామ్ పాయింట్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఉంది. అభాంగా టైప్ ఆఫ్ పోయట్రీ ఎవరిది, ఎవరు రచించారు అంటే మీరు డైరెక్ట్గా రాయొచ్చు, అది తుకారాం సంబంధించింది అనేసి. అలాగే ఇతను రచించిన స్పిరిచువల్ సాంగ్స్ అంటే తెలుసు కదా, దేవుని స్తుతిస్తూ మనం పాడుతాం కదా. సో అలాంటి స్పిరిచువల్ సాంగ్స్ని వాటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే కీర్తన్స్ అంటాం, కీర్తనలు అంటాం కదా. సో కీర్తనలు దేవుని స్తుతిస్తూ పాడేవి, వాటిని అలా అంటాం. సో ఇది ఇతనికి సంబంధించిన న్యూస్ అండి. సో ఇంకా ఎక్కువ అంటే మీరు మిడివల్ ఇండియాలో భక్తి మూమెంట్ టైమ్స్లో వీరి గురించి ఇంకా ఎక్కువ అనేది మనము చదవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. గవర్నమెంట్ తరపు నుంచి కొత్తగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నానంటే దాని పేరు ఏంటంటే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్. సో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్. పురస్కార్ అంటే ఏంటి నాన్న? అవార్డ్, అవునా? సో మనందరికీ ఇచ్చే అవార్డ్స్ని మనం పురస్కార్ అంటాం. సో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ అంటే దేనికి సంబంధించి సంథింగ్ గవర్నమెంట్ తరపు నుంచి అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎవరికన్నా ఇవ్వచ్చు. సో ఒక వన్ ఎండ్ ప్లాట్ఫామ్ లాంటిది. దీని ద్వారా అంటే సెవరల్ మినిస్ట్రీస్, ఇండియాలో ఉండే సెవరల్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మినిస్ట్రీస్ నుంచి అలాగే పీపుల్ నుంచి కూడా, డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కూడా వారు ఈ పోర్టల్లో ఏంటంటే నామినీస్, ఓకేనా, నామినీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎవరైనా కానీ ఎలిజిబుల్ అయిన వారికి అవార్డ్స్ ఇవ్వడానికి, గవర్నమెంట్చే గుర్తింపు చేయడానికి నామినీస్ ఆఫ్ ఇండివిజువల్ అంటే సరాసరి ఎవరైనా కానీ ఒక నార్మల్ పర్సన్స్ గురించి కూడా, ఇండివిజువల్స్ ఏదైనా గొప్ప సాధన చేశారంటే వాళ్ళ యొక్క వాల్యూని గుర్తిస్తూ వాళ్ళ కోసం, అలాగే ఇండివిజువల్స్ మాత్రమే కాదు ఆర్గనైజేషన్స్ కూడా వీరు ఇలాంటి పోర్టల్లో అనేది అవార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇందులో మెయిన్ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పడుతుంది. గవర్నమెంట్ తరపు నుంచి పద్మభూషణ్ అవార్డ్స్ విధిస్తారు కదా, సర్దార్ పటేల్ అవార్డ్స్ అని, టెన్సింగ్ నార్గే అవార్డ్స్ అని, గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చే పలు రకాల అవార్డ్స్ అన్నిటికీ కూడా నామినేషన్స్ అనేది మనం అప్లై చేసి దానికి ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ అంటే ప్రజలందరి దగ్గర ఆమోదం పొంది ఆ ఆమోదం ద్వారా వారికైనా అవార్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వన్ ఎండ్ ప్లాట్ఫామే ఈ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్. అంటే ఒకే పోర్టల్లో పబ్లిక్ కావాల్సిన అవార్డ్స్ నామినేషన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు, ప్రజలందరూ కూడా చూసుకోవచ్చు, వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది కదా. సో అలాంటి అవగాహన కోసమే ఇలాంటి ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ థింగ్ అంటే భారత్ గౌరవ్ స్కీమ్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, భారత్ గౌరవ్ అంటే భారత్ అంటే మన ఇండియా యొక్క గౌరవం అన్నట్టు. దేని ద్వారా? ఇండియాలో ఫస్ట్ టైం చూడండి,
ఫస్ట్ టైం ప్రైవేట్ ట్రైన్ అనేది లాంచ్ చేశారండి. ప్రైవేట్ ట్రైన్ అంటే చూడండి, ఇంతవరకు మన ఇండియాలో లాంచ్ అయిన అంతా ఇలాంటి ట్రైన్స్ బ్రిటిష్ కాలం నాటి ట్రైన్స్, ఓల్డ్ ట్రైన్స్, అంటే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన రైల్వేస్ నుంచి స్టార్ట్ అయ్యి రన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ ట్రైన్ అనేది ఫస్ట్ టైం లాంచ్ చేశారు. అలాగే ఇది ఏంటి, ఏ గేమ్ అంటే ఏ ఇనిషియేటివ్లో పార్ట్ అంటే స్టార్టప్స్ ఫర్ రైల్వేస్ అనేది గవర్నమెంట్ అనేది లాంచ్ చేశారు. అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఇక నుంచి ఏంటంటే స్టార్టప్స్, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి డెవలప్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీశారు. అందులో ఒక స్కీమ్ లాంచ్ చేశారు, భారత్ గౌరవ ట్రైన్ అనేసి. అందులో సక్సెస్ఫుల్గా ఇప్పుడు కంప్లీట్ చేసి తయారీ చేసి ఒక ప్రైవేట్ ట్రైన్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా. సో అందువలనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వాట్ అబౌట్. ఇక్కడ చూడొచ్చు, ప్రజలంతా కూడా ఆ ట్రైన్ని చూసి ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ భారత్ గౌరవ్ స్కీమ్ అంటే దేన్ని గుర్తిస్తుందో దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ట్రైన్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో మెయిన్ ఇంతటితో నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసామండి. సో నెక్స్ట్ మనం చూడబోయేంటే ఇంటర్నేషనల్. ఓకేనా. ఇంటర్నేషనల్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ చాలా దొరుకుతాయి మనకు, అవి కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో వాటి వరకు మాత్రమే మనం ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్లో అనేది చూస్తామండి. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్లో చూద్దాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ ద్వారా నేర్చుకోండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ బ్లూ కలర్ ఫ్లాగ్ విత్ స్టార్స్ ఉంది. దాన్ని నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో చెప్పుంటాను. ఇది దేని గుర్తిస్తుందన్న, EU అంటే యూరోపియన్ యూనియన్. సో EU పార్లమెంట్. ఓకేనా. EU పార్లమెంట్ ఒక డెసిషన్ తీశారండి. EU పార్లమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొన్ని యూరోపియన్లో ఉండే, ప్రపంచ దేశాలు అన్నీ కాదు, యూరోప్లో ఉండే అన్ని దేశాలు, ఒక 27 దేశాలు ఒకటయ్యి ఒక ఆర్గనైజేషన్లా ఉన్నారండి. సో వాళ్ళకంటూ సపరేట్గా ఒక పార్లమెంట్ ఉంటుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. సో EU పార్లమెంట్లో ఒక డెసిషన్ అనేది పాస్ చేశారు. ఏం డెసిషన్ పాస్ చేశారు సార్, తెలుసుకోవాలి కదా. సో వాళ్ళు ఏంటంటే బ్యాన్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. చూడండి ఏం బ్యాన్ చేశారు, పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్. ఓకేనా. ఇక్కడ నుంచి పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి, 2035. వెంటనే ఏ విషయాన్ని నిర్ణయం తీసుకోలేమండి, మెల్లమెల్లగానే గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని మెల్లగా ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు పెట్రోల్ మరియు డీజిల్ కార్స్ అని 2055 అంతా మేము పూర్తిగా బ్యాన్ చేస్తున్నాము అనేది తెలిపారండి. ఓకేనా. సరే, ఇవెందుకు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకంటే యాక్చువల్గా EU టార్గెట్ ఒకటి ఉందండి. ఏంటంటే EU టార్గెట్ ప్రకారం ఏంటంటే ప్లానెట్ వార్మింగ్ చేసే ఎమిషన్స్, ఓకేనా, గ్లోబల్ వార్మింగ్ చేసే ఎమిషన్స్ అంతా కూడా మేము 55%, ఓకేనా, 55% అనేది బై 2030 అంతా 55% ఉంటే కూడా లో, అంటే ఇప్పటికి కంపారిటివ్ చేయాలి కదా, 1990లో ఉన్నదానికంటే కూడా 55% అనేది మేము ఎమిషన్స్ అనేది తగ్గిస్తాము అని వాళ్ళు కమిట్మెంట్ అనేది చేసుకున్నారు. దీని ద్వారా కార్బన్ ఇలాంటి మెటీరియల్స్, కార్బన్ కాజింగ్ పొల్యూషన్ మెటీరియల్, ఇక్కడ కార్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పొల్యూషను. సో అలాంటి పొల్యూషన్స్ కాజ్ చేయకుండా వారు ఒక స్కీమ్ లాగా ఇనిషియేటివ్ తీసుకొచ్చేసి గ్లోబల్ వార్మింగ్ తగ్గియాలి, క్లైమేట్ చేంజ్ మనం కాపాడుకోవాలి అనే ఒక ప్లాన్తో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో EUలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయన్న, 27 కంట్రీస్, 27 నేషన్స్ ఉన్నాయి. అంతకుముందు 28 ఉంటాయి. ఇప్పుడు UK వచ్చేసి దాంట్లో నుంచి సపరేట్ అయిపోయింది. ఓకేనా. సో EU గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. EU ఫస్ట్ ఫామ్ అయింది ఎప్పుడంటే 19th March 1958 అప్పుడు ఫామ్ అయింది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్ట్రాస్బర్గ్. ఓకేనా. స్ట్రాస్బర్గ్. ఓకే. ఈ మీటింగ్ పార్లమెంట్ ఎక్కడ జరిగింది, స్ట్రాస్బర్గ్లో జరిగింది. అది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది. అలాగే వీళ్ళంతా కూడా పార్లమెంట్ జరుగుతుందంటే వాళ్ళంతా ఎవరు, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్. సుమారుగా 705 మెంబర్స్ ఉంటారండి. ఆ డెసిషన్ పాస్ చేసింది పార్లమెంట్లో 705 మెంబర్స్. అలాగే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్, ఓకేనా, ఈ ప్రపంచంలోని సెకండ్ లార్జెస్ట్ ఎలక్టోరేట్ ఉండే పార్లమెంట్ ఏంటంటే ఇదేనండి. ఓకేనా. సో ఇప్పుడు నాకు కమెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ అంటే ఎలక్టెడ్ డెమోక్రటిక్ ఏది అని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. యా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇది కొద్దిగా స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా. స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఇమేజ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటది, సంథింగ్ రిలేటెడ్ టు డ్రోన్.
సో డ్రోన్కి రిలేటెడ్గా ఇండియాలో ఇంతవరకు దాని కంట్రోల్ కానీ మెయింటెనెన్స్ కానీ యూజర్స్ గురించి ఏ ఒక స్కీమ్ అనేది ఇంకా ఇండియాలో రాలేదండి. కొత్తగా ఇప్పుడు ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం ఓకేనా, ఇండియాలో ఫస్ట్ ఇండియన్ స్టేట్, మొట్టమొదటిసారిగా ఇండియాలో ఉండే ఫస్ట్ ఇండియన్ స్టేట్గా ఏ స్టేట్ నిలిచిందంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్. సో ఈ హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఏంటంటే డ్రోన్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే పాలసీ ఫర్ డ్రోన్స్ అంటే గవర్నమెంట్ ఆథరైజ్గా ఇక్కడ నుంచి డ్రోన్స్ ఉపయోగం అన్నీ కూడా అఫీషియల్గా చేయొచ్చు. ఈ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు పాలసీ ఫర్ డ్రోన్స్ 2022 అనే కొత్త పాలసీ ఇచ్చారు. ఈ పాలసీ ద్వారా ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా ఏంటంటే గవర్నెన్స్ అని వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ అంటే డ్రోన్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అనే దానికోసం ఒక సిస్టమ్ రెడీ చేస్తున్నారు. దాని పేరు అంటే గరుడ్. ఓకేనా, దానికి పేరు గరుడ్. దానికి ఫుల్ ఫామ్ తెలుసుకోండి, హెల్ప్ అవుతుంది. గవర్నెన్స్, దానికి ఫుల్ ఫామ్ ఏంటంటే గవర్నెన్స్ అండ్ రిఫార్మ్స్ యూసింగ్ డ్రోన్స్. ఓకేనా, గవర్నెన్స్ అండ్ రిఫార్మ్స్ యూసింగ్ డ్రోన్స్ అనేది దాని యొక్క మెయిన్ నేమ్, అనే గరుడ్ అంటారు. సో దీని ద్వారా ఏంటి, డ్రోన్ ఎనేబుల్ టెక్నాలజీ ఉపయోగించవచ్చు. స్కూల్స్, స్కీమ్స్, స్టార్టప్స్ ఇవన్నీ ఇన్నోవేట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే వీరు దీన్ని యూజ్ చేసుకొని చాలా వరకు పోలీస్ ఫోర్సెస్లో యూజ్ చేయడానికి, కొందరిని క్రైమ్ని మానిటర్ చేయడానికి, క్రైమ్ని క్యాచ్ చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు మైనింగ్ డిపార్ట్మెంట్కి, నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, వీరందరికీ కూడా ఉపయోగించుకుంటే రైట్స్ అనేది వీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి. ఓకేనా, సో ఇది దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ అండి. అలాగే వీరు కూడా టైఅప్స్ అనేది చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గురించి చూస్తున్నాం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు? జైరామ్ ఠాకూర్. ఆయన పేరు ఏంటంటే జైరామ్ ఠాకూర్. ఓకేనా, జైరామ్ ఠాకూర్. చిన్న కరెక్షన్, జైరామ్ ఠాకూర్. అలాగే క్యాపిటల్, హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్. ఓకేనా, క్యాపిటల్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయండి. ముఖ్యంగా సమ్మర్లో వచ్చేసి ముఖ్యంగా షిమ్లా క్యాపిటల్గా ఉంటుంది. ఓకేనా, సో అలాగే వింటర్లో మోస్ట్లీ ఏంటంటే ధర్మశాల క్యాపిటల్గా ఉంటుంది. ఓకేనా, ధర్మశాల. సో ధర్మశాల మీరు న్యూస్లో ఫెమిలియర్గా వింటూనే ఉంటారు. సో అదే వింటర్ క్యాపిటల్ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వద్దామండి. సో ఇది ఏంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఏమేమి ముఖ్యమో ఏంటో మనం ఒకసారిగా చూద్దాం. ఓకేనా, సో యాక్చువల్గా ఏంటంటే ఎంఓయు బ్రిక్స్ యొక్క బ్యాంక్ మనందరికీ తెలుసు, ఎన్డీబీ బ్యాంక్. ఓకేనా, నేషనల్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అంటాము. బ్రిక్స్ ఎన్డీబీ అంటాం. వీరు ఎంఓయు అనేది సైన్ చేశారు. ఎవరితో చేశారు అంటే బ్రిక్స్కి చెందిన, ఓకేనా, బ్రిక్స్ యొక్క ఇంకో గ్రూపింగ్ ఉంది, దాని పేరు అంటే బ్రిక్స్ పార్ట్నర్, NIR. సో వీరితో ఎంఓయు అనేది సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బ్రిక్స్ పార్ట్నర్ అంటే ఏంటి? యాక్చువల్గా బ్రిక్స్ యొక్క పార్ట్నర్ ఏంటంటే బ్రిక్స్ పార్ట్నర్షిప్ విత్ న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకేనా, NIR అంటే ఏంటంటే న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇది ఒక పార్ట్నర్షిప్ లాంటిది రెవల్యూషన్. సో దీని ద్వారా ఏంటంటే కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వాటికి కావాల్సిన సపోర్టు, స్ట్రెంగ్త్, ఇవంతా కూడా మనమంతా కూడా అంటే బైలాటరల్ కోఆపరేషన్స్తో, మల్టీలాటరల్ కోఆపరేషన్స్తో ఈ బ్రిక్స్ కంట్రీస్ అంతా కూడా ఒకటయ్యి పోరాడతాము అనేది వాళ్ళ యొక్క నిర్ణయంగా చూసుకున్నారు. సో అంటే ఇక్కడ నుంచి ఏంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దీనికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మోస్ట్లీ ఈ యొక్క NDB బ్యాంక్ అనేది కూడా అందిస్తుంది అనేదే వాళ్ళు దీని ద్వారా తెలియజేశారండి. బ్రిక్స్ గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే వరల్డ్లో 40% పాపులేషన్ అనేది ఈ బ్రిక్స్ కంట్రీస్లోనే ఒక 5 దేశాల్లోనే ఉన్నాయండి. ఓకేనా, సో అంత ఇంపార్టెంట్. ఓకేనా, చిన్నగా ఒక ప్రపంచంలో 200 దేశాలు ఉన్నా కానీ ఈ 5 దేశాల్లో మాత్రమే 40% జనాభా అనేది నివసిస్తున్నారు. సో బ్రిక్స్ ఫుల్ ఫామ్ కావాలంటే చూడండి, ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనా, బ్రిక్స్ పేరులోనే ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్. నెక్స్ట్ చూద్దాము. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్లో మనం చూడబోయేది అంటే రీసెంట్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా డ్రాస్టికల్ చేంజ్ అనేది చూస్తుందండి. సో దానికి రిలేటెడ్ న్యూసే మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా, సో WPI. ఓకేనా, దాన్ని మనం ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది ఏంటంటే బిజినెస్ న్యూస్లో వస్తుంది. బ్యాంకింగ్ కన్నా కానీ బిజినెస్ రిలేటెడ్ న్యూస్గా వస్తుంది.
సో ఈ WPIలో ఏంటి, ముఖ్యంగా మన ఇండియా యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హైయెస్ట్ ఎవర్. చూడండి, సిన్స్ 1991 నుంచి ఇప్పటిదాకా లేనంత వరకు హైయెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మన ఇండియాలో చూస్తున్నాము. ఎంత వచ్చిందంటే 15.08 అండి. ఓకేనా, హైయెస్ట్. అది కూడా ఎప్పుడు వచ్చింది? మే 2022. చూడండి, 1991 నుంచి ఇప్పటి వరకు హోల్సేల్ ప్రైస్ అనేది 15 పాయింట్స్ అనేది టచ్ కాలేదు, కానీ మొట్టమొదటిసారిగా రీచ్ అయింది. యాక్చువల్గా మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూసుకున్నామంటే జనవరిలో 12.96 ఉన్నిందండి. అలాగే ఫిబ్రవరిలో చూసినప్పుడు ఏంటంటే 13.11 ఉన్నింది. నెక్స్ట్ మార్చ్లో ఎలా ఉన్నిందంటే మనకి 14.55 ఉంది. ఎక్కడ పుష్ప సినిమాల్లో తగ్గేదే లేదు అన్నట్టు ఎక్కుతూనే పోతూ ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్కి అంతా కూడా 15.08 వచ్చింది. సో మే మంత్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత హై లెవెల్లో మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది పర్సిస్ట్ అనేది అవుతుందండి. ఓకేనా, సో దీనివల్ల ఏంటంటే ప్రైసింగ్స్ అంతా కూడా చాలా వరకు పెరిగిపోతుంటుంది. సో ప్రైస్ అంతా కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది అంటే అపాయింట్మెంట్స్ కేటగిరీలో చూద్దాం. సో అపాయింట్మెంట్స్ కేటగిరీలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి ఆర్తి ప్రభాకర్, AARTI ప్రభాకర్. సో ఈమె గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎందుకంటే యూఎస్కి ప్రెసిడెంట్ అయిన జో బిడెన్, మనకు తెలుసు యూఎస్ ప్రెసిడెంట్ ఎవరంటే జో బిడెన్, వారి యొక్క ఈమె ఏంటంటే సైంటిఫిక్ అడ్వైజర్గా అపాయింట్ అయిందండి. ఓకేనా, సైంటిఫిక్ అడ్వైజర్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ పోస్ట్. ముఖ్యంగా ప్రెసిడెంట్తో పాటు కొంతమంది సపోర్టివ్గా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో వైట్ హౌస్లో అపాయింట్మెంట్ జరుగుతుందండి. వైట్ హౌస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వీటికి రిలేటెడ్గా ఒక ఇండియన్ ఉమెన్ వచ్చేసి, అక్కడ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ వచ్చేసి అపాయింట్ అయ్యారు. అది రియల్లీ ప్రైడ్ ఆఫ్ ది ఇండియన్. అలాగే ఈ ఆర్తి వచ్చేసి ఈ పోస్ట్లో ఫస్ట్ ఉమెన్ ఉంది. సో ఇంతకుముందు వరకు కూడా ఎవరు కూడా ఈ పోస్ట్లో ఉమెన్ లేరు. వీరు ఫస్ట్ టైం ఒక ఉమెన్గా అనేది అపాయింట్ అయినారు. అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ కలర్, అంటే ఎప్పుడు కూడా వైట్ పర్సన్ మాత్రమే సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఫస్ట్ పర్సన్ అంటే డార్క్ కలర్ పర్సన్లో ఫస్ట్ పర్సన్గా కూడా ఈమె నిలిచింది. ఆల్రెడీ ఈమె జన్మించింది వచ్చేసి ఇండియాలోనే 1959. అంటే ప్రస్తుతానికి ఎంత ఉంటుంది ఆమె ఏజ్? 63. 59 కదా, అంతేనండి. ఇప్పుడు 63 అండి ఆమె ఏజ్. సో ఇప్పుడు అనేది అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంతే. అపాయింట్మెంట్స్లో ఎంతకైనా పర్సనల్ డీటెయిల్స్కి మనం వెళ్ళక్కర్లా. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్కి, సో ఈ గవర్నమెంట్ మరియు వేరే గవర్నమెంట్తో ఉండే టైఅప్స్ గురించి చూస్తున్నాము. సో ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూడొచ్చు, లేదంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనొచ్చు. ఎందుకంటే ఎక్కువగా మన ఇండియాకి ఒక పక్క చూస్తున్నారు, ఇక్కడ ఏంటంటే ఇండియా, ఇంకోవైపు ఏంటంటే ఇస్రాయెల్. ఓకేనా, ఇండియా ఇస్రాయెల్. ఇది మోస్ట్లీ ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చేసి పిఎం వచ్చేసి ఇస్రాయెల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న పిఎంని కలిసినప్పుడు తీసుకున్న ఫోటో. ఆల్రెడీ మనం ఇదేంటంటే ఇండియాకి మరియు ఇస్రాయెల్కి ఒక గొప్ప సంబంధం ఉందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఈరోజు విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా మరియు ఇస్రాయెల్ యొక్క సత్సంబంధం, వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ స్టైల్స్ చేసి 30 years పూర్తి చేసుకున్నాడు. అంటే మన రెండు దేశాల యొక్క మంచి సంబంధాన్ని గుర్తిస్తూ డిప్లొమాటిక్ టైస్ అనేది మనకి సుమారుగా 30 years అనేది పూర్తి చేసుకున్నాను డిప్లొమాటిక్ టైస్లో. సో అందుకే ఈ డే అనేది ఇంపార్టెంట్గా అనేది చూస్తున్నాం. అలాగే ఇలాంటి ఏదైనా ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ జరిగింది అంటే సో అప్పుడు ఏం చేస్తారు, ఏదైనా కానీ విషన్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మన ఇద్దరి యొక్క స్నేహం బాగుంది, ఇంకా ఫ్యూచర్లో ఇండియా మరియు ఇస్రాయెల్ యొక్క స్నేహం, సత్సంబంధం ఎలా అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి వీరు తెలియచేశారు. అందులో భాగంగానే విషన్ స్టేట్మెంట్ అనేది ఇండియా ఇస్రాయెల్ కలిసి రిలీజ్ చేశారండి. ఈ విషన్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డిఫెన్స్ కోఆపరేషన్స్, అంటే ఇండియా మరియు ఇస్రాయెల్లో డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఇంకా ఎక్కువగా చేయాలి. సో అలాగే ఒక మంచి పాజిటివ్ రిలేషన్షిప్ ఉండాలి అనే దానికోసం వీరు అనేది లాంచ్ చేశారండి. సో అలాగే ఈ 2022 అనేది ఏంటి, 30 years ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇస్రాయెల్. అలాగే మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరో తెలుసుకుందాం. ఓకేనా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆల్రెడీ వీరికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. వీరు మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఇస్రాయెల్కి వెళ్తున్నారు. October 17, 21 అనుకుంటాను, ఆ టైంలో వెళ్తారు. సో ఎవరంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇండియాకి ఎవరంటే ఎస్ జైశంకర్. ఓకేనా, సో ఇండియా యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరంటే ఎస్ జైశంకర్. సో ఇది వీటికి సంబంధించి ఆల్రెడీ క్లైమేట్
సమ్మిట్ జరిగేటప్పుడు చాలాసార్లు కోఆర్డినేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉందండి. మన ఇండియా కొన్ని దేశాలతోనే చాలా పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది. సో అందులో ఒక దేశం ఏంటంటే ఇస్రాయల్. సో అందుకనే ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో మన ఇండియాలో అతిపెద్ద సమస్య ఒకటి ఉందండి. దాని పేరు ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే డ్రైనేజీ ఏదైనా కానీ మూతపడిపోయి ఏదన్నా కానీ స్ట్రక్ అయింది అనుకోండి, మనిషే దిగి దాన్ని రిపేర్ చేస్తారండి. ఇన్ రియాలిటీ ఇంటర్నేషనల్ ఫినామినాలను గవర్నమెంట్ చట్ట ప్రకారం కూడా ఒక డ్రైనేజ్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే లోపల దిగి పనిచేయాల్సిన మనిషి కాదు, దానికైనా మెషిన్ ఉండాలి. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది చట్టరీత్యా నేరం అండి, కానీ ఇండియాలో మనం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాం. సో ఇలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఐఐటి మెడ్రాస్లో కొత్తగా ఒక ఎక్విప్మెంట్ అనేది రోబోటిక్ ఎక్విప్మెంట్ అనేది కనుక్కున్నారు. దాని పేరు ఏంటంటే హోమో ఎస్ఈపి అంటారు. ఇది ఒక రోబోటిక్ సిస్టమ్ అండి. సో ఈ రోబోటిక్ సిస్టమ్తో ఏంటంటే ఇక నుంచి మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా ఈ ఎక్విప్మెంట్ని యూస్ చేసుకొని ఈజీగా ఆ డ్రైనేజ్ క్లియరెన్స్ కానీ ఏమైనా కానీ మనము చేయవచ్చు అనే దాని గురించి వీరు చెప్పునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ యొక్క ఈ హోమోసెప్కి ఏంటంటే రోటరీ బ్లేడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా క్లియర్గా ఉండదు అనుకుంటాను. సో జూమ్ చేస్తూ ఉంటుందా? సో పర్లేదు, చూడండి ఇలా రోటరీ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారా ఆ సర్కిల్ రొటేట్ అయ్యి దిగిందంటే సో ఓవరాల్గా అక్కడ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, డస్ట్ ఎంత ఉంటుందో, సో వాటిని రిమూవ్ చేసి ఈజీగా అక్కడ క్లియరెన్స్ అనేది చేస్తుంది అనేది తెలిపారండి. సో దీని ద్వారా ఏంటంటే మనిషి దిగే అవసరం ఉండదు అనేది తెలియజేసిన నిజం. సో నెక్స్ట్ మనం చూడబోయేదంటే స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ అండి. సో మీరు చూస్తున్న వ్యక్తి పేరు, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్లో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సానాపతి గురునాయుడు. ఆయన పేరు సానాపతి గురునాయుడు. సో ఆయన ఆల్రెడీ ఐవీఎఫ్ యొక్క ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది, ఐడబ్ల్యూఎఫ్. సో ఐడబ్ల్యూఎఫ్ అంటే ఇంటర్నేషనల్ రెస్లింగ్ ఫెడరేషన్స్ ఐడబ్ల్యూఎఫ్ యొక్క యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఏం ఛాంపియన్షిప్ అది? యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకేనా, యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. సో అందులో ఇండియా తరపున ఇతను గోల్డ్ మెడల్ సాధించాడు. ఓకేనా, సో గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్, అది కూడా ఏ కేటగిరీలో? 55 kg కేటగిరీలో ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. సానాపతి, కొన్ని పేర్లు ఏ స్పోర్ట్స్కి రిలేట్ అయిన పర్సన్ అనేది ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో అందువల్ల పర్సన్ పేరు తెలుసుకోండి, ఏ స్పోర్ట్స్కి అతను సంబంధించిన అతను గుర్తుపెట్టుకోండి. వెయిట్ లిఫ్టింగ్, ఓకేనా. సో వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చెందిన అతను. సో వెయిట్ లిఫ్టింగ్లో ఇతను ఛాంపియన్షిప్ అనేది గెలుచుకున్నారండి. సో నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్లో మీరు ఈ పర్సన్ మీకు బాగా ఫెమిలియర్ అయిన పర్సనే. హిస్ నేమ్ ఈస్ నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా తెలియని వారు ఎవరూ లేరు. ఎందుకని? ఒలింపిక్స్లో మన ఇండియాకి మెడల్ సాధించాడు కాబట్టి. యాక్చువల్గా ఇతను న్యూ నేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తన క్రియేట్ చేసిన రికార్డ్ని తనే బ్రేక్ చేశారు. సో ఓకేనా. సో ప్రీవియస్గా అతని రికార్డ్ ఏంటంటే 88.07 మీటర్స్ అనేది జావెలిన్ త్రో చేశారు. ప్రస్తుతం అతను క్రియేట్ చేసిన నేషనల్ రికార్డ్ ఏంటంటే 89.30. ఓకేనా, 89.30 మీటర్స్ జావెలిన్ త్రో. ఏ గేమ్కి చెందిన అతను? జావెలిన్ త్రో గేమ్కి చెందిన అతను. సో ఆల్రెడీ జావెలిన్ గేమ్లో ఇతను చేసి ఒలింపిక్స్ సక్సెస్ చేసి మన ఇండియాకి ప్రూవ్ కూడా చేశారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా అనేది లీడ్ చేస్తూ ఉన్నారండి. టోక్యో ఒలింపిక్స్లో ఇతను మన కోసం సక్సెస్ఫుల్గా మెడల్ అనేది గెలిచాడు. సో ఇది ఈ రోజు యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. క్విక్ రివ్యూ ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, దెన్ ఐ విల్ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూద్దాము. సో ముఖ్యంగా ఇంపార్టెంట్ డేస్లో వచ్చేసి డెసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ని కాంపాక్ట్ చేయడానికి June 17 నాడు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అలాగే నేషనల్లో సంత్ తుకారాం యొక్క శిలామందిర్ స్టార్ట్ చేశారు మోడీ గారు. సో శిలామందిర్ అంటే ఏంటో తెలుసుకున్నాము, సెయింట్ తుకారాం గురించి తెలుసుకున్నాము. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో ఏం చేశారు? సెవరల్ మినిస్ట్రీని కోఆర్డినేట్ చేస్తూ అవార్డ్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేశారు. భారత్ గౌరవ్ స్కీమ్లో ఏం చేశారు? ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అనేది ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇక రైల్వేస్లో ప్రైవేట్ ఎక్విప్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అయ్యేలాగా EU పార్లమెంట్ ఏం చేశారు? పెట్రోల్ అండ్ డీజిల్ని బ్యాన్ చేస్తాం 2035 అంతా అని డిసైడ్ చేశారు. తర్వాత ఫస్ట్ ఇండియన్ స్టేట్ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అని మొట్టమొదటిసారిగా పాలసీ ఆఫ్ డ్రోన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి డ్రోన్స్ని గవర్నెన్స్లో ఉపయోగించగల స్టెప్స్ తీసుకున్నారు. బ్యాంకింగ్లో బ్రిక్స్ ఎన్డీబీ బ్యాంకు, బ్రిక్స్ పార్ట్నర్ వీరిద్దరు కూడా MOU సైన్ చేసుకున్నారు. సో ఏంటంటే చాలా వరకు న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తేడానికి ఫండింగ్ కోసం వాళ్ళు కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తున్నారు.
డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఇండియాలో ఇంతవరకు లేనటువంటిది హైగా 15.08కి రీచ్ అయింది. అపాయింట్మెంట్స్లో ఆర్తి ప్రభాకర్ వచ్చేసి సైంటిఫిక్ అడ్వైజర్గా యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఇస్రాయెల్ మరియు డిఫెన్స్ న్యూస్లో ఇస్రాయెల్ మరియు ఇండియా మధ్య సత్సంబంధం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కారణంగా విషన్ స్టేట్మెంట్స్ అనేది వీరిద్దరూ కలిసి విడిచారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెడ్రాస్ ఆఫీస్ నుంచి అంటే ఐఐటి మెడ్రాస్ నుంచి మాన్యువల్ స్కావెంజింగ్కి వ్యతిరేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఒక రోబోట్ అనేది క్రియేట్ చేశారు, హోమోసెప్. ఇక్కడ నుంచి మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా ఆ రోబోట్ యూస్ చేసుకొని ఈజీగా వర్క్ చేయొచ్చు. స్పోర్ట్స్ న్యూస్లో వచ్చేసి సానాపతి గురునాయుడు వచ్చేసి IWF యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. నెక్స్ట్ జావెలిన్ త్రో స్పెషలిస్ట్ అయిన నీరజ్ చోప్రా తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకుని హైయెస్ట్ ఎవర్ జావెలిన్ త్రో ఇండియాకి క్రియేట్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ ద డే. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చిందంటే ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. బాయ్, టేక్ కేర్.